అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. మాటల వెనుక అర్థాన్ని చూడండి. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు తన మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఊరికే కాలక్షేపం చేయలేదు. భగవంతుని ప్రార్థనలోనూ, ధర్మోపదేశాలతోనూ ఆ కాస్త సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. అలా భీష్ముడు రాజనీతి గురించి, ధర్మరాజుకి చేసిన ఉపదేశాలతో నిండిన శాంతి పర్వం మహాభారతంలోనే ఒక అరుదైన ఘట్టం. అందులోని తృతీయాశ్వాసంలోని కథ ఈ రోజుకి విలువైందిగానే కనిపిస్తూ ఉంటుంది. పూర్వం విదిశాపట్నంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ ఇంట్లోని ముక్కు పచ్చలారని పిల్లవాడు అర్ధంతరంగా చనిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లవాడు చనిపోవడంతో బ్రాహ్మణుని గుండె పగిలిపోయింది. ఆ శోకంలోనే పిల్లవాడిని తీసుకుని భార్యాభర్తలు శ్మశానానికి చేరుకున్నారు. కానీ బిడ్డను అక్కడ వదిలి వెళ్లేందుకు వారికి చేతులు రావడం లేదు. ఆ దేహం పక్కన ఎంతసేపు ఏడ్చినా ఓదార్పు దక్కడం లేదు. ఇదంతా దూరంగా ఉంటున్న ఓ గద్ద గమనించింది. బాలుడి శవాన్ని చూడగానే దానికి నోరూరింది. కానీ బాలుడి తల్లిదండ్రులు ఎంతకీ ఆ శవాన్ని వదిలి వెళ్లడం లేదే. చీకటి పడిపోతే తను నేల మీద సంచరించడం కష్టం. అందుకని నిదానంగా ఆ కుటుంబం దగ్గరికి చేరింది. అయ్యా, ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు? చీకటి పడితే భూత ప్రేతాలన్నీ ఇక్కడికి చేరుకుంటాయి. కాబట్టి వెంటనే ఈ శవాన్ని వదిలేసి బయలుదేరండి అంటూ తొందర పెట్టింది. ఇంతలో ఈ హడావిడి అంతా చూసి ఓ నక్క కూడా అటువైపుగా వచ్చింది. శవాన్ని చూసి దానికి కూడా నోరూరింది. కానీ ఆ శవం కోసం గెద్ద కాచుకొని ఉండటం దానికి ఇబ్బందిగా తోచింది. ఎలాగోలా ఆ కుటుంబాన్ని చీకటి పడే వరకు ఆపగలిగితే తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు కదా అనుకుంది. అందుకనే నిదానంగా బ్రాహ్మణుడి వద్దకు వచ్చి, ఈ పిల్లవాడిని వదిలి వెళ్ళడానికి మీకు మనసెలా ఒప్పుతోంది? కాసేపు వేచి చూడండి. ఇప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఏ దేవతైనా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా అంది. ఇక పిల్లవాడి తల్లిదండ్రులను పంపేందుకు గద్ద, ఆపేందుకు నక్క కంకణం కట్టుకున్నాయి. నేను 100 ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. ఇంతవరకు పోయిన ప్రాణం తిరిగి రావడాన్ని ఎక్కడా చూడలేదు. ఆ గుంటనక్క మాటలు విని మీరు లేనిపోని ఆశలు పెంచుకొని భంగపడవద్దు అంటూ గద్ద హెచ్చరించింది. ఆ మాటలకు బ్రాహ్మణ కుటుంబం బయలుదేరేలోగా ఈ గద్ద మనసు మహాక్రూరమైంది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుణ్ణి బతికించిన కథ వినలేదా? సృంజయుడి కుమారుడైన సువర్ణష్ఠీవిని నారదుడు బ్రతికించలేదా? అలాగే ఏ దేవతో యక్షుడో నీ కుమారుణ్ణి కూడా బతికించవచ్చు కదా అంటూ నక్క వారిని నిలువరించింది. అలా అటు నక్క ఇటు గద్ద బాలుడి శవం కోసం వేటికి అనుగుణమైన వాదనలు అవి వినిపించసాగాయి. ఈలోగా పరమేశ్వరుడు రుద్రభూములలో విహారం చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబపు దీనావస్థను చూసి మీకేం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ భార్యాభర్తలు తమ బిడ్డను బతికించమంటూ కోరుకున్నారు. వారి కోరికను శివుడు మన్నించాడు. అంతేకాదు, ఇలాంటి పాపాలు మున్ముందు చేసే అవసరం లేకుండా గద్దా నక్కలు ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయంటూ వరమిచ్చాడు. అక్కడితో ఆ కథ సుఖాంతమైంది. కానీ వినిపించే ప్రతి మాట మన మంచి కోసమే అని నమ్మకూడదన్న లౌక్యాన్ని కూడా అందించింది. కపటమైన వారి ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తీయటి మాటలతో తమ పథకాన్ని అమలు చేస్తూ ఉంటారు. ఆ కపటత్వాన్ని మనం గ్రహించగలగాలి. వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.